జులానాలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ ఆర్టికల్ 370 ప్రభావం చూపిస్తుంది ఎన్నికలపైన అని చెప్పేసి చెప్పడం జరిగింది మొదటి నుంచి కూడా. కానీ ఈ ప్రభావం ఎక్కడ కనిపించినట్లయితే కనిపిస్తలేదు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆర్టికల్ 370 సంబంధించి జమ్మూ కాశ్మీర్, అది జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 వినేష్ ఫోగట్ ఇక్కడ హర్యానాకి జమ్మూ కాశ్మీర్ కి సంబంధం లేదు. వినేష్ ఫోగట్ అయితే రెజ్లర్ వినేష్ ఫోగట్ హర్యానాలో ముందంజలో ఉన్నారు. దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీకి సంబంధించినటువంటి దుష్యంత్ చౌతాలా వెనకంజలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అనుకున్నటువంటి భూపేంద్ర హుడా కూడా భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి బిగ్ లీడర్స్ అందరూ కూడా ఈసారి తమ అదృష్టం వరించినదే మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరు సీఎం అన్నది అక్కడ కుమార్ సెల్జా అదేవిధంగా భూపేంద్ర హుడా మధ్య సీఎం ఎవరన్న దాని మీద ఇప్పుడు పోటాపోటీ నడుస్తుంది. అయితే భూపేంద్ర హుడా నిన్న చాలా క్లియర్ గా చెప్పారు, సీఎం ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ లో సంబరాలైతే అంబరాన్ని అంటుతున్నాయి. మొదటిసారి లోక్సభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో 99 స్థానాలని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా వీటి ప్రభావాన్ని చూపించి ఇక రాబోయే రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీవే అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోకి మీరు అన్నట్లుగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈ ఎన్నికలు నిజానికి బీజేపీకి చాలా కలిసి వస్తాయని వాళ్ళు బీజేపీ భావించింది. బీజేపీ కూడా అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు నియోజకవర్గాలను పునర్విభజన చేసినప్పుడు కూడా చాలా చాకచక్యంగా హిందువులకు సంబంధించి ఏదైతే హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యేలాగా కూడా ఆ యొక్క విభజనను ప్లాన్ చేశారు. మొత్తం జమ్మూలో గతంలో చూసుకుంటే 37 స్థానాలే ఉన్నాయి, కానీ 6 స్థానాలు పెంచి 43 స్థానాలు చేశారు. తర్వాత కాశ్మీర్ లో కేవలం ఒకే ఒక స్థానాన్ని పెంచారు, 46 నుంచి 47 చేశారు. జమ్మూలో బీజేపీకి చాలా పట్టుంది. అక్కడ జమ్మూలో హిందువులకు సంబంధించినటువంటి హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కూడా ఎక్కువ పట్టుంది. కానీ అక్కడ కూడా మనం చూసుకుంటే కేవలం 26 స్థానాలకే బీజేపీ ఇప్పుడు అక్కడ పరిమితం అయ్యేటట్లుగా ఉంది. ఇక ఏదైతే ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను వెంటనే నామినేట్ చేసి నిజానికి నీలిమా ఈ 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు గతంలో ఏదైతే కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 లో కేవలం 2 మహిళల్ని నామినేట్ చేసే అవకాశం ఉండింది. అయితే ఆ 2 మహిళలు కూడా ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత మహిళలకు గనక రిప్రజెంటేషన్ ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గవర్నర్ కి చెప్పి ఆ 2 మహిళల్ని నామినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. అంతే అక్కడ ఎక్కువగా మహిళలు బయటకు రారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి మహిళలకు సంబంధించి 2 స్థానాలను అక్కడ ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత 2023లో జరిగినటువంటి ఆ సవరణ ప్రకారం 5 స్థానం కల్పించారు. ఆ 5లో కూడా కాశ్మీర్ పండిట్లు 2 మహిళలు 2 జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 1 స్థానం ఈ 5 కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉండింది. 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలను గవర్నర్ కి అవకాశం ఇచ్చారు. అయితే అది ఎన్నికల తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ నామినేట్ చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పంపించి గవర్నర్ ఆ తర్వాత వాళ్లను నామినేట్ చేయాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ముందుగానే 5 ఎమ్మెల్యేలను గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ నామినేట్ చేయడం అనేది కూడా కొంత రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే అంశంగానే అందరూ కూడా పరిగణించారు. ఒకవేళ కనుక 5 ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కలిపి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయాలని బీజేపీ కనుక భావిస్తే ఒకవేళ మెజార్టీ రాని పక్షంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా పెద్దగా కనిపించట్లేదని మనకు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ నామినేట్ చేసినటువంటి 5 ఎమ్మెల్యేల పైన అయితే సుప్రీంకోర్టుకు అయితే వెళ్లే అవకాశం ఉంది. చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిని 1 year ముందుగానే తొలగించి అక్కడ కొత్త నయబ్ సింగ్ ని ముఖ్యమంత్రి చేశారు. సో దాని ప్రభావం కూడా అక్కడ పడినట్లుగా ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో ఇంక్లూడ్ చేయడం కూడా కొంత బీజేపీకి కలిసి రానిటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. రైట్, ఒకవైపు కృష్ణ హర్యానాలో అయితే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటిపోయింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వచ్చేసరికి కూడా ఆధిక్యంలోనే ఉంది కాంగ్రెస్. సో ఇది కూడా కైవసం చేసేసుకుంటుంది కాంగ్రెస్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా నిల్వ కాంగ్రెస్ ఇక్కడ అయితే మ్యాజిక్ ఫిగర్ దాటే వెళ్తుంది. ఇప్పుడు 5 ఎమ్మెల్యేలతో నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలుసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో మ్యాజిక్ ఫిగర్ 48 చేరుకుంది. కానీ ఇప్పటికే 42కి అక్కడ 42 కాంగ్రెస్ చేరుకుంది. ఇంకా కావాల్సింది కేవలం వాళ్లకు 6 స్థానాలు మాత్రమే. 6 స్థానాల్లో కూడా ఇండిపెండెంట్లు ఆల్రెడీ 4 ఉన్నారు. ఒకవేళ అవసరమైతే పీడీపీ కూడా మద్దతిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి మిగతా పార్టీల ఎవరు కూడా కలిసి రానటువంటి పరిస్థితి. సో అక్కడ బీజేపీ ఏకాకి అయింది కాబట్టి ఇక మిగతా పార్టీలకి ఇక్కడ స్థానాలు వచ్చాయి. కాబట్టి 42 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 29 మాత్రమే బీజేపీకి ఉన్నాయి. మిగతా స్థానాలు పీడీపీకి 6 స్థానాలు ఉన్నాయి. ఇతరులు కనుక చూసుకుంటే ఇతరులు కూడా 4 ఉన్నారు. సో వీళ్ళందరూ కలిస్తే జమ్మూ కాశ్మీర్ లో ఇక బీజేపీయేతర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాబోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. జమ్మూ కాశ్మీర్ కి స్టేట్ హోదా ఇవ్వాలి అన్నది అక్కడ ప్రస్తుతం అయితే యూనియన్ టెరిటరీ హోదాను కల్పించారు. పాండిచ్చేరి తరహాలో అక్కడ యూనియన్ టెరిటరీ మాత్రమే ఉంది. మొన్న జమ్మూ కాశ్మీర్ ని విడదీసి జమ్మూ కాశ్మీర్ ని యూనియన్ టెరిటరీగా, అదేవిధంగా లడాక్ ను కూడా యూనియన్ టెరిటరీగా చేశారు. సో జమ్మూ కాశ్మీర్ కి స్టేట్ హోదా ఇస్తా ఉన్నారు. కానీ ఎన్నికలకు ముందే ఈ హోదాని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ హోదాని ఇవ్వకుండా ఈ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ప్రామిస్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్సీపీ కూడా ఇది జమ్మూ కాశ్మీర్ ఖచ్చితంగా స్టేట్ హోదా కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే స్టేట్ హోదా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సింది. కాబట్టి ఆ బిల్లును పెట్టే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా స్టేట్ హోదా సాధిస్తామన్నారు. బీజేపీ కూడా చెప్పింది కొన్ని రోజుల తర్వాత. అంటే యూనియన్ టెరిటరీ అనేది కేవలం ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ కి స్టేట్ హోదా ఇస్తాం. లడాక్ కూడా యూనియన్ టెరిటరీ కూడా ఉంది కాబట్టి అది సపరేట్ గా చేశాం. ఇక లడాక్ కి జమ్మూ కాశ్మీర్ కి సంబంధం లేకుండా చేశారు. సో జమ్మూ కాశ్మీర్ లో ఇక అక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది. ఉమర్ అబ్దుల్లా కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. అయితే ఎవరు సీఎం అన్నది అందరూ కలిసి అక్కడ సిఎల్పీ లీడర్స్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో అక్కడ ఉమర్ అబ్దుల్లా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో. ఇక్కడ హర్యానాలో భూపేందర్ హూడా సీనియర్ నేత, కాంగ్రెస్ నేత అయినటువంటి భూపేందర్ హూడానే ఆయన సీఎం అయ్యే అవకాశాలున్నాయి. భూపేందర్ హూడాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆయనకు సంబంధించి 72 స్థానాల్లో ఆయన క్యాండిడేట్లను ఇవ్వడం జరిగింది. మొత్తం 90